శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా విమర్శలు చేస్తే గూండాల్లా టీడీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తారా అంటూ ప్రశ్నించారు. దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లకుండా తమ నాయకులను నిర్బంధించారని ఆరోపించారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉందా అని నిలదీశారు. వైసీపీ కార్యాలయాన్ని సందర్శించేందుకు వెళ్లే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నేడు నాటిన మొక్కలే మహావృక్షాలవుతాయనేది గుర్తుపెట్టుకోవాలని అనంత వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. మీరు శాంతి భద్రతలు రక్షించడానికి మాత్రం మీరు నియమించబడినారా? చట్టాన్ని అమలుపరచడానికి మీరు నియమించబడినారా? లేకుంటే మీకు ఎందుకు నియమించబడినారు అని చెప్తారు. ఈ తెలుగుదేశం పార్టీ తొత్తులుగా మీరు పనిచేయమని చెప్పి మిమ్మల్ని ఏమన్నా నియమించారా? ప్రజల యొక్క కష్టంతో ఉండే దాని జీతభత్యాలు మీకు ఆ కష్టార్జితంతో తీసుకున్న పన్నుల రూపంలో తీసుకుని మీకు జీతభత్యాలు చెల్లించింది ఈ తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయడానిక? లేకపోతే ఈ గుండాలు ఏం చేసినా కూడా, అరాచకవాదులు ఏం చేసినా కూడా, ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసినా కూడా వారిని మాత్రమే మీరు అనేది కూడా సపోర్ట్ చేయడానికి మేము నియమించబడింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను పోలీసు వారిని. అంతేకాదు మీరు ఏమన్నా ఈ పోలీసు వ్యవస్థనే ఈ తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు ఊడిగం చేయడానికి ఈ రాష్ట్రంలో మీరంతా కూడా నియమించబడినారని చెప్పి ఒకటి ఆలోచన చేయమని చెప్పి నేను పోలీసులు అడుగుతున్నాను. నేను ఒకటనే అడుగుతున్నాను.